2026 సంవత్సరం 7వ నెల అయినటువంటి జూలైలో ఆఖరి పునరుద్ధరణ దినం నన్ను మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు బాబు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక సమయంలో తోడుకొని వచ్చినటువంటి నీ ప్రజల బట్టి, నీ దాసుల అవసరాలు బట్టి మీకు వందనాలు. రాబో వాటిని కూడా జ్ఞాపకం చేసుకున్నది. మార్గ మధ్యంలో ఎటువంటి షాపింగ్ లేకుండా మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభావ. నాయన కుంగిన వారిని లేవనెత్తండి. ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న వారికి మీ కృప అధికంగా మీరు అనుగ్రహించి ధైర్యాన్ని, నెమ్మదిని మీరు దయచేయండి. ఈ ప్రత్యేక సమయంలో మీ పాదాలు చెంత చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ఈ దాసుని ముఖాంతరంలో నుండి మీరు మాట్లాడుకుంటూ ఉంటుండగా వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మీరు కలుగు చేసి ఉద్వాడైనటువంటి నీ దాసుని మీ సిలువు సర్పములకు వచ్చి తన నోట మీ అమూల్యమైనటువంటి మాట నుంచి మీ గణనామాన్ని గనపరుచుకొని జనదీవుల మాపై కుమరచ్చు. యేసు నామంలో అడిగి పొందిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం. మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకు, గడ్డము కత్తిరించుకొనకు, బట్టలు ఉతుకుకొనకు ఉండేను. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మెఫీబోషెతు సౌలునకు కుమారుడా, మనవడా? మనవడు. యోనాతాను యొక్క కుమారుడు, సౌలు యొక్క మనవడు. అయితే ఇక్కడ కుమారుడు అని ఎందుకు చదువుతూ ఉన్నామంటే, ఎందుకు రాయబడిందంటే సర్వసాధారణంగా పెద్దవాళ్ళని పిల్లలకి పోలుస్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మెఫీబోషెతు కుంటివాడు. ఎవరు? కుంటివాడు. యుద్ధం జరుగుతూ ఉండేటప్పుడు తన దాటి తనను పట్టుకొని పరిగెత్తు వెళ్తూ ఉండేటప్పుడు ఆయన పడిపోయి కాలుని పోగొట్టుకుంటాడు. కనుక పుట్టుకతో మెఫీబోషెతు కుంటివాడు కాదు, కానీ మధ్యలో వచ్చినటువంటి కుంటితనం అది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తండ్రి యొక్క సింహాసనాన్ని తనకు తానుగా ఆక్రమించాడు. తండ్రి తదుపర్యంతము తనకు వారసత్వంగా వచ్చింది మాత్రము కానీ కాదు. ఈ రోజుల్లో కూడా అబ్షాలోములు ఎంతో మంది ఉన్నారు. లేదా తండ్రి ఉంటాడు కానీ, తల్లిదండ్రులు ఉంటాడు కానీ, ఆస్తిపాస్తులు మేమే ఉంటాము, ఎప్పటికైనా ఇది మాదే కనుక ముందు మేము అనుభవించాలి, మాకు ఇచ్చేయండి అని చెప్పే దౌర్భాగ్యులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. దావీదు స్థానంలోకి దావీదు తదుపర్యంతము ఎవరు ఉండాలంటే దేవుడు ముందే ప్రణాళిక సిద్ధపరిచాడు. కానీ అబ్షాలోము అర్ధాంతరంగా వచ్చినటువంటి రాజు. ఆ అబ్షాలోమును బట్టి రాజు అయినటువంటి దావీదు కొండలు, గుట్టలు, పర్వతాలు వెళ్ళడానికి పరుగులు తీసే కాలంలో మెఫీబోషెతు ఎవరితో వెళ్ళాలంటే దావీదుతో వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కారణాలు మనం చూద్దాం. ఆయన వెళ్ళాలనే మనసు మెఫీబోషెతుకు దావీదుతో వెళ్ళాలనే మనసు ఉంది. కానీ తన సేవకుడైనటువంటి సీబా
మోసము చేయడం వల్ల ఆయన వెళ్ళలేక పోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడ్డాయి. అంటే మెఫీబోషెతు కృతజ్ఞత కలిగిన వాడు. హల్లెలూయా. 16వ అధ్యాయము ఇదే 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు, ఇవన్నీ కూడా చదవడం అవసరం లేదు, కానీ 4వ వచనం చదవండి. లేక 3 చదువు. 3 రాజు నీ యజమానుల కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. అప్పుడు సిబా చెందగించు, ఈ వేళ ఇశ్రాయేలీయులు తమ తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించడంతోనే అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని. అప్పుడు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సిబాతో చెప్పగా, సిబా నా ద్వారా రాజా, నీ దృష్టి నేను అనుగ్రహించును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నా అని. పిల్లరా, ఇక మనం గమనించినట్లయితే మెఫీబోషెతును గురించి రాజు అయినటువంటి దావీదు మెఫీబోషెతు సేవకుడైనటువంటి సిబాను అడిగినప్పుడు ఏం చెప్పాడు? అనుకోలేనిది, జరగడానికి వీలు కానిది సిబా రాజు అయినటువంటి దావీదుతో చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కుంటివాడు సాహసం చేయగలరా? ఇప్పుడు ఎలాగా రాజుని కుమారుడు తరుపుతూ ఉన్నాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి కొండలు తట్టు, పర్వతాలు తట్టు, గుడ్డలు తట్టు తిరుగుతూ ఉన్నాడు. కనుక నా తండ్రి రాజ్యం అప్పుడు వస్తుందని ఎదురు చూడడానికి అవకాశాలు ఉన్నాయి కదా. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే, రాజులైనటువంటి దావీదుకు మెఫీబోషెతును గురించి చెడు వర్తమానం ఎవరైతే చెప్పారో చెప్పినటువంటి సేపే ఈ డైరెక్షన్ అంతా మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఎలాగా కూడా దావీదు కన్న కుమారుడు తరుపుతూ ఉన్నాడు. ఈ రాజ్యము ఎవరిదే? ఒరిజినల్ గా మీదే. కొంత నువ్వు ఇక్కడ వేచి ఉన్నట్లయితే ఈ రాజ్యాన్ని ఏళ్ళడానికి నువ్వే హక్కుదారుడు. సౌలు తదుపరి అంతము తన యొక్క రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి ఇష్బోషెత్ 2 సంవత్సరాలు ఏళ్ళట్లుగా వాక్యంలో ఉంది. ఇష్బోషెత్ కుమారుడు మెఫీబోషెత్ మనవడు. ఈ మనవలకు ఈ ఆలోచన అనేది ఇదే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఇష్బోషెత్ కనిపిస్తున్నది. చదవడం అవసరం లేదు, మనకి అది ఇప్పుడు అవసరం లేని ఆ విషయం. ఇప్పుడు మెఫీబోషెత్ విషయానికి వస్తే, ఆయనకి దావీదు తరంపేస్తున్నాడు, నా తండ్రి రాజ్యాన్ని నేనే గెలాలనే ఆలోచన ఉంటే కృతజ్ఞత పూర్వకమైనటువంటి మాటలు దావీదుతో మెఫీబోషెత్ చెప్పుకునేవాడు కానీ కాదు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలోకి మరలా వెళ్దాం. 19వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివితే, రాజును ఎదుర్కొంటకై అతడు అంటే మెఫీబోషెత్ నీవు నాతో కూడా రాకపోతే ఏమైనా అతను అడిగాను. అప్పుడు అతడు, నా ఏను వాడా రాజా, నీ దాసుడైన నేను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి కూడా వెళ్ళిపోతున్నది నేను అనుకున్నగా నా పనివాడు నన్ను మోసము చేశాను. ఈ మోసం చేసినటువంటి పనివాడు ఎవరో? కుంటివాడు కనుక
గాడిద మీద ఎక్కించే బాధ్యత ఇప్పుడు ఎవరిదే? సేవ. కానీ ఈ సేవ మెఫీబోషెత్ యొక్క ఆస్తిని కొంత సమకూర్చుకొని వెళ్ళి పర్వతాలు, గుడ్డలు, కొండల తట్టు కాలినడగా వెళ్ళిపోతున్నటువంటి దావీదు యొక్కకు కొన్ని తిరుబండారాల్ని తీసుకొని వెళ్ళాడు. అవి సేబావి కాదు. ఎవరి? మెఫీబోషెత్. ఎందుకంటే ఈ మాట చెప్తూ ఉన్నాను, లోదేపాటులో ఉన్నటువంటి యోనాతాను బట్టి నేను సౌలు ఇంట్లో ఎవరికైనా నేను సహాయం చెయ్యాలి అని దావీదు ఆలోచించినప్పుడు లోదేపాటులో యోనాతాను కుంటుపాడేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడని ఈ సేవ చెప్పాడు. అప్పుడు మనుషులు పంపించి మెఫీబోషెతును ఎక్కడికి రప్పించాడు? దావీదు నగరానికి రప్పించాడు. రప్పించిన తర్వాత నాతో పాటుగా, నా కుమారులతో పాటుగా నువ్వు కూడా నా బలి యొక్క భోజనము చేస్తాను. నువ్వు బయట చేసే అవసరం లేదంటే ఆయన తండ్రి అయినటువంటి యోనాతానుకు దావీదుకు ఉన్నటువంటి స్నేహ బంధము అటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదుకు యోనాతానుకు ఉన్నటువంటి స్నేహ బంధము నీకు దేవునికి ఉంటే చిత్ర విచిత్రాల దేవుడు నీ కుటుంబం పట్ల నీ తదుపరి ఎంతము చేసేస్తాడు. హల్లెలూయా. నా మాట అర్థమైందా? ఊహించలేని కార్యాలు నా తదుపరి నా బిడ్డ యొక్క పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచించే అవసరాన్ని దేవుడు రానివ్వడు. దావీదు రాజు కాకముందే దావీదుతో సౌలు కుమారుడు, సౌలు తర్వాత కాబోయే రాజు అవలసిన వాడు నువ్వే రాజు అవుతావు. నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని నువ్వు ఏమాత్రమైనా చూస్తే యెహోవా నీకు కీడు చేయును గాక ప్రమాణం చేసుకున్నాను. హల్లెలూయా. ఎవరెవరు? దావీదు, యోనాతాను. ఆ ప్రమాణం బట్టి యోనాతాను వాళ్ళు కొనుక్కున్నటువంటి మాటను దేవుడు ఉన్నట్లుగా దావీదు పట్ల జరిగించినప్పుడు, ఇదే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే దావీదు అడుగుతాడు, నేను యోనాతాను బట్టి మేలు చేయటకు, యోనాతాను బట్టి సౌలు ఇంటి వారికి మేలు చేయటకు ఎవరైనా ఉన్నారని ఆయన ప్రశ్న వేసినప్పుడు లోదేబాల్లో ఒకడున్నాడు. ఆయన యోనాతాను కుమారుడు, కానీ ఆయన కూర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము వారు చేసుకున్నటువంటి నిబంధన, వారు చేసుకున్నటువంటి ప్రమాదము ఈ రోజు దావీదు నెరవేర్చడానికి దేవుడు ఎంతో కార్యము చేశాడు. ఇంకోటి ఏంటంటే, ఎంతో సుఖాన్ని, ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, ఏ రోజు కొన్న ఆకలి అనేది తెలియకుండా బ్రతికినటువంటి మెఫీబోషెత్ లోదేబారులో చాలా కష్టాలు పడ్డాడు. లోదేబారు అనగా అర్థం ఏంటంటే, అక్కడ గడ్డి అనేది ఉండదట. అంత ఎండే భూములన్నీ కూడాను ఎండిపోయినవే. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో అలాగా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి నీరు వస్తుంది? ట్యాప్ నీరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నీరు లేదు, జీవీఎంసీ వాటర్ రావట్లేదు. ఎందుకు తెలుసా? మనకు వర్షాలు లేవు. ఎల్నినో దానివల్ల చాలా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగడుగుతాయి. ఇటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ప్రజెంట్ అనుభవిస్తాం. అంతకంటే ఘోరాతి ఘోరంగా లోదేబారులో మెఫీబోషెత్ చీకట్లో కొట్టి ముట్టాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో రాజు అయినటువంటి దావీదు యోనాతాను జ్ఞాపకం చేసుకొని తన కుమారుడైనటువంటి మెఫీబోషెతును లోదేబారు అనే ప్రాంతం నుండి ఎక్కడికి రప్పించాడు? దావీదు పట్టణానికి రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
ఇందాక చెప్పాను, మరొకసారి చెబుతున్నా. యోనాతానుకు దావీదుకు ఉన్నటువంటి నిబంధన, యోనాతానుకు దావీదు చేసుకున్నటువంటి ప్రమాణము, నీవు దేవుడితో చేసుకుంటే దేవుడు నిన్ను వదలడు. నీ తదుపర్యంలో నీ బిడ్డల్ని విడిచిపెట్టడం, నీ బిడ్డల్ని కొడుకు ఆయన విడవనే విడవడు. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? దావీదుతో మనుషులుగా వీళ్ళు చేసుకున్నటువంటి ప్రమాణాన్ని ఖచ్చితంగా దావీదు నెరవేరిస్తే రాజు అయినటువంటి రాజులకు రాజు అయినటువంటి యేసయ్యతో నువ్వు నిబంధన చేసుకుని ప్రమాణం చేస్తే నేను వదులుతాడా? వదలడానికి 100% అవకాశం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలపిస్తున్నటువంటి మనం ఎంతమంది చేత మనం మోసపోయినాం. సేవా ద్వారా మెఫీబోషెత్ అయ్యాడు, మోసపోయాడు. ఒరిజినల్ గా షేబా వచ్చి గాడిద గంట కట్టి గాడిద మీద ఎక్కించినట్లయితే దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళి ఉండేవాడు. మనం నమ్మిన వారే మనం నచ్చేట ముస్తారు, మనం అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేయవారుగా ఉంటారు. నువ్వు ఎంతో ప్రేమించిన వారు నీకు పగవారుగా మారచ్చు. కానీ యేసయ్య ఎప్పుడు నిన్ను ప్రేమించేవాడుగానే ఉంటాడు, ఎప్పుడు నీపై ప్రేమానురాగాలు చూపించేవాడుగానే ఉంటాడు. పగ అనేది ఆయన చరిత్రలోనే లేనేది. ఒకవేళ పగ తీర్చుకునే పరిస్థితి కానీ వచ్చినట్లయితే నిన్ను ఉండేవాడినిగా ఆయన పగ తీర్చుకునేవాడుగా ఉంటాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కొను ఆయన సొంత బిడ్డలు. నిన్ను పుట్టిన వాడు నా కంటి పాపను ముట్టునని యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు వినటంతోనే మనం విడిచిపెట్టినట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ విన్నటువంటి మాటను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల చేసి ముందుకి నడిపిస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానము, అతిశయోక్తి అనేది లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క 25వ వచనం మరొకసారి చదువుతారు. రాజును ఎదుర్కొంటారు. అతను యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేదని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడైన నేను కుంటివాడు కనుక గాడిద మీద గంట కట్టి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోతునని నేను అనుకోగా నా పనివాడు నన్ను మోసము చేశాను. శివ, నీ దాసుడైన నన్ను గురించి నా అయితే నా ఏలిన వాడును రాజు ఉన్నది నీవు దేవదూత వంటి వాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అంటే ఇక్కడ మెఫీబోషెతును గురించి ఒక మాట చెప్పాలని రాసిపడుతున్నాను. ఏంటంటే మెఫీబోషెతు కృతజ్ఞత కలిగిన వాడు. నెంబర్ వన్ ఏంటి? కృతజ్ఞత కలిగిన వాడు. నెంబర్ 2 ప్రార్థనా పరుడు. ఏ పరుడు? ప్రార్థనా పరుడు. ప్రార్థనా పరుడు మోసపోయినా వారు కంగారు పడరు, వాళ్ళు ఇబ్బందికి గురి కానే కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క బాధ్యతను ఎవరికైతే ప్రయత్నం చేస్తారంటే దేవునికి మాత్రమే అప్పచెప్పుకుంటకు వారి ప్రయత్నము చేస్తారు. కనుకనే వారు సమాధానంగా, చక్కగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఈ మెఫీబోషెతు కొరకు ఇంకో దగ్గర ఇంకో మాట, దావీదు వెన్నుల నుండి ఆయన ఏమని వ్రాయబడిందంటే ఆ కిందని
27, 27, 28 మనం చదివినట్లయితే, నీ దాసుడైన నన్ను గురించి నా ఏళ్ళు వాడును రాజువునకు నీతో అబద్ధమాడి, అయితే నా ఏలును వాడును రాజువునకు నీవు దేవదూత వంటి వాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చెయ్యము. ప్రార్థనా పరులకు మాత్రమే దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. దావీదుకు ఉన్నటువంటి వివేచన అంచనా వేయలేని ఏ మనుషులు కూడా. దావీదుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడిన మనుషులు ఏ ఒక్కరూ కూడా అంచనా వేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే దేవునితో దావీదుకు అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు 28 చదువు. నా తండ్రి ఇంటి వాడును నా ఏలిన వాడును చెయ్యి వాళ్ళలో నీ దాసుడైన నన్ను చేర్చుతుంది. కాబట్టి నీ సంగతులను నీవిక యూదులకు ఎత్తదు. నీవును సేవాయును భూమిని పంచుకునడని నేను ఆజ్ఞ ఇచ్చితిని గదా. అందుకు మెఫీబోషెత్, నా ఏలును వాడులకు నీవు నగరకి అతడు అంతయు తీసుకున్న వచ్చున్నాయి. ఎవరన్నారు? ఎవరితో? దావీదుతో యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ పలికినటువంటి మాట. ఎందుకు తెలుసా? ఈ మాట ఎందుకు అనాలో తెలుసా? అసలు యాక్చువల్గా తన మీద అనరాని మాటలు రాజుతో చెప్పేది. తనని రాజు దగ్గర తక్కువ చేసి మాట్లాడినటువంటి షెబాకి తన యొక్క ఆస్తినంతా ఇచ్చేయమని అంత గంటాపదంగా ధైర్యంగా ఎందుకు చెప్పాడు? అంత మౌనం తెలిసేది. రాజు కుమారుడికే రాజు బల యొక్క భోజనము సిద్ధపరచబడుతుంది. అటువంటిది యోనాతాను కుమారుడికి కూడా రాజు బల యొక్క భోజనము సిద్ధపరచబడింది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? రాజు కుమారుల్లో మెఫీబోషెత్ ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడైనప్పుడు ఇంకా ఆస్తితో రాజే ఆయన ముఖ్యమైనప్పుడు ఆస్తితో ఆయనకి ఏమి సంబంధం? ఏమైనా ఉందా? అవసరం లేదు. కనుక ఏమి ఆశించకుండా అంత ఆయనకి ఇచ్చి నువ్వు వచ్చే క్షేమంగా చాలు అన్నాడు. తర్వాత ఈ యొక్క షేబ ఈ 16 అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే 16 అధ్యాయము రాజు ఎందుకు తెచ్చుతామని సేబాను అడుగుగా, సేబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటను రొట్టెలను అంజూరపు అడలను పనివారు తిరుటకును ద్రాక్షారసము అరణ్యం ముందు అవసరటువంటి వారు త్రాగుటకును తెచ్చినాయి. ఇదంతా ఎవరిది చెప్పాలంటారు? ఈ తెచ్చిందంతా సేవ తెచ్చిందంతా దావీదు కుటుంబీకుల కొరకు. ఇది ఎవరిది? మెఫీబోషెత్. హల్లెలూయా, హల్లెలూయా. తన తాప అల్పంతా కూడా మెఫీబోషెత్కి దావీదు ఇచ్చమని ఆజ్ఞ జారీ చేశాడు. మనం ఇదే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9
7వ వచనం మనం చదివితే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యెహోవా నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింది, మరియు నీవు సదాకాలము నా బల్ల యొక్కనే భోజనం చేయదు అని సెలవీగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడ్ల నీవు దయ చూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సుత్తంతటిని నీ యజమానుని కుమారుడికి నేను ఇప్పించి ఉన్నా, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనములు ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చెయ్యునని సెలవిచ్చాను. ఆ తర్వాత ఈ సేబాను ఇక్కడ జాగ్రత్తగా వినండి. సౌలు ఆస్తంతా కూడా మెఫీబోషెతుకి ఇచ్చిన తర్వాత సేబానే దాన్ని బాగు చేయమని చెప్పాడు. ఎప్పుడైనా పంట ఇచ్చినట్లుగా ఈ మధ్య అధ్యాయంలో ఉందా? లేదు. ఇప్పుడు దావీదు కొండలు గుట్టలు తన కుమారుడు భయం వల్ల ఎక్కుతూ ఉండేటప్పుడు ఇవన్నీ తెచ్చిచ్చాడు. ఏవన్నీ? 16 అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. కావలసిన ఆహార పదార్థాలన్నీ తెచ్చిచ్చాడు. అది ఎక్కడిది? మెఫీబోషెతు యొక్క భాగం. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగం ఇచ్చే దావీదు యొక్క హృదయాన్ని మెఫీబోషెతు యొక్క దాసుడైనటువంటి సీబా హృదయాన్ని చూడబోన్నాడు. ఈ మెఫీబోషెతు కొరకు అడిగినప్పుడు ఆయన కొరకు చెడ్డ మాటలన్నీ దావీదుకు చెప్పాడు. చెప్తే దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆస్తి అంతా నీదే చెప్పాడు. ఎవరిదే? సీబా. హల్లెలూయా, హల్లెలూయా. రాజైనా సీబా విషయంలో వివేచించలేకపోయాడు. కానీ రాజులకు రాజైనటువంటి యేసయ్య మాత్రము వివేచన లేని వాడు మాత్రము కానీ కాదు. మనుషులు మాట్లాడుతూ ఉండేటప్పుడు అంతరంగంలో ఏముంది, బయటికి ఏమి మాట్లాడుతూ ఉన్నారు, వీరు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నారు, లోపల బయట కూడా ఒకలాగే ఉన్నారనే సంగతి దేవుణ్ణి ఎదుట మరుగు కానే కాదు. కానీ ఎవరి ఎదుట మరుగవుతుంది? మనుషులు ఎదుట మరుగవుతుంది. సీబా విషయంలో అదే జరిగింది. దావీదు మెఫీబోషెతు సీబా మెఫీబోషెతు మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడు దావీదు వెంటనే నమ్మి ఆ ఆస్తంతా నీదేనయ్యా, నువ్వే ఆస్తి తీసుకొని చెప్పాడు. అది నిజమేనా? ఆస్తి తీసుకోమని చెప్పిన మాట నిజమే. కానీ మెఫీబోషెతు కొరకు సీబా చెప్పిన మాటలు నిజమేనా? కాదు. అన్ని చెడ్డ మాటలే పలికాడు. ఈ రోజు కూడాను అటువంటి వారు ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర వారి మాటలు మాట్లాడారు. వారి యొక్క హృదయాన్ని చూడగలిగారు. నీ చూడగోవడం అంతా కూడా ప్రభు నెరిగిపోయిన ఈ వేషాలు ఎవరు చూస్తారు? అందరూ చెప్పండి. దేవుడు చూస్తారు. మనుషులు సంపాదించుకోవడానికి మంచిగా మాట్లాడి సంపాదించుకో, మార్పు కలిగిన వాళ్ళు మాట్లాడి సంపాదించుకో, లేనిపోయిన ఇతరుల చెప్పి వారిని నీ వైపు తిప్పుకోవడం అంటే ఎలా కాలమో అది కొనసాగదు. సత్యము ఎప్పుడు పూర్వం దాగనే దాని కొన్నాళ్ళు దాగుతుంది. కానీ బయట పడక మాత్రము మానదో. యేసయ్య బ్రతుకున్న దినాల్లో నేనే
మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన చెప్పాడు. ఆ మాట ఇంట్లోకి ఎక్కల. ఎవరికి ఎక్కలేదు? ఇంటి వాళ్ళకి. యేసయ్య బ్రతికినంత కాలం కూడా ఇంటి వారు అయినటువంటి ఏ ఒక్కరు కూడా ఆయన నమ్మలేదు. కారణం ఏంటి తెలుసా? సమాజము, సంఘము, బయట వారు ఏం చెప్తే అదే వాడిని. ఈ రోజు కూడా ఇంట్లో మంచివారున్నా వారి కొరకు బయట ఏది మాట్లాడితే అదే ఏకీభవిస్తున్నారు తప్ప నీ ఇంట్లో కూడా వారి యొక్క సంగతి నీకు తెలియాలా వద్దా? తెలియాలి. వారు ఎటువంటి వారు నీ కళ్ళతో చిన్నప్పటి నుండి నువ్వు చూస్తూ ఉన్నా. మొన్న ఒక వీడియో చూశాను. ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి ఆ జాంక్ని చూడడానికి వాళ్ళు కొద్ది దూరంలో ఉంటాడు. తండ్రి వెళ్ళి అరే బాబు ఒకసారి నా ప్రక్కగా రాలన్నాడు. వస్తే కూర్చున్నాడు. పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు మర్చిపోయి కూడా అన్నాడు. ఏమన్నాడు? నేను అడిదా అన్నాడు. పెళ్ళైందంటే తల్లిదండ్రులు మర్చిపోయి కూడా ఒక ఊ లేదు, ఆ లేదు, పొనకరపు లేదు, పలకరపు లేదు, ఏం పని అంటే ఆ పక్కన కూర్చున్న కుమారుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎటువంటి వాడినో నా చిన్నతనం నుండి నీకు పెళ్ళైనంత వరకు కూడా నీకు తెలుసు, నా మనసు నీకు తెలుసు, నా నడవడి నీకు తెలుసు, నా మాట నీకు తెలుసు, నా తీరు తెలుగు కూడా నీకు తెలుసు. 2 నెలలు 3 నెలలే కదా నాన్న అయింది ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి. నేను ఎలా మారిపోయినా నువ్వు మాట్లాడుతున్నావు. నా సంగతి నీకంటే ఆవిడకి ఎక్కువ తెలుసా, ఆవిడకంటే నీకు ఎక్కువ తెలుసు అంటే అప్పుడు ఈ తండ్రి రియలైజ్ అయ్యాడు. అర్థం చేసుకున్నాను. నిజమే కదా? అవునా కాదు? దూరంగా ఉన్నారు అంటూ కొన్ని పరిస్థితుల్లో మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రాన నీ బిడ్డ యొక్క సంగతి నీకంటే వేరొకరికి ఎక్కువగా తెలిసినటువంటి నీవే చిన్నపుచ్చుకొని మాట్లాడితే ఆ కన్న బిడ్డలకు ఎలా ఉంటుంది? ఎంతో బాధ కలుగుతుంది. ఆ యొక్క వీడియో చూసినంత వరకు నేను చాలా ఆలోచించాను. నిజమే, బాధ కలిగిన మాటలతో ఇతరులు మనము మరి ముఖ్యంగా ఇంటి వారిని కన్నబిడ్డల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అది ఎప్పుడైతే నువ్వు చేసుకోగలుగుతావో నీ మనసులో బాధ ఉండదు. నీ బిడ్డలందరినీ కూడా చక్కగా చూసుకునే మనసు దేవుడు నీకు ఇచ్చి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ సందర్భాన్ని బట్టి చెప్పాను? ఇప్పుడు ఏ సందర్భాన్ని బట్టి చెప్పారు అమ్మా? ఇప్పుడే అది షెబా మెఫీబోషెతును గురించి, షెబాను గురించి మెఫీబోషెతు కంటే ఎక్కువగా ఎవరు తెలుసు? దావీదుకే తెలుసు. ఎందుకంటే సౌలు కలుడాడు. ఎవరో దావీదు. షెబా సౌలుకు సేవకుడు. అల్లుడైన వాడికి మామగారింట్లో సేవకులు ఎటువంటి వాడు తెలుస్తుందా లేదా? కనుక నా గురించి ఆయన చెప్పింది నువ్వు దేవుళ్ళవా? ఏమన్నాడు? దేవుళ్ళలో అమ్మా దేవుళ్ళలో ఉండి అంటే వివేచన కలిగిన వాడు ఎవరు ఎటువంటి వాడు నీకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృతజ్ఞత కలిగినటువంటి మాటలు రెండు ఎప్పుడైతే పలికాడో దావీదుతో మెఫీబోషెతు, దావీదుకి అర్థమైంది. ముందేమో మొత్తం తీసుకొని చెప్పండి సేవ ఆస్తి అంతా. ఆయన అప్పుడేమన్నా తెలుసా? మీ ఇద్దరు సగం మీ ఇద్దరు
మీ ఇద్దరు సగం సగము చేసుకున్నారు. కానీ మెఫీబోషెతుకు ఆస్తి మీద అసలు మమకారం లేని, నువ్వు క్షేమంగా వచ్చావు, నువ్వు ఆరోగ్యకరంగా వచ్చావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను గడ్డాన్ని తీసుకోలేదు, స్నానము చేయలేదు, నీ కొరకే నేను ఆలోచిస్తూ ఉన్నాను అనే మాట దీంట్లోనే ఉంది. చూడండి మాట చూద్దాం అమ్మా. ఎన్నో మాట? 19:32. ఓకే, 19 రైట్, 19:30. అందుకు మెఫీబోషెతు, నా ఏళ్ళు వాడు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చినావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చు అని. ఇది ఆల్రెడీ మనం చదివాం. నేను చెప్పేది ఏంటంటే, దావీదు వెళ్ళిన నుండి ఆయన స్నానము చేయలేదు, ఆయన గడ్డము తీసుకోలేదు. అమ్మా 24 అది రైట్. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు ఉండేను. ఇప్పుడు షేబ దావీదు పట్ల కృతజ్ఞత కలిగిన వాడా, లేకపోతే మెఫీబోషెతు దావీదు పట్ల కృతజ్ఞత కలిగిన వాడా? ఎవరు? మెఫీబోషెతు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడూ కూడాను కొన్ని కష్టాలు అయితే ఎదుర్కొంటారు, కానీ ఆ కష్టాలను బట్టి, ఆ కష్టాలు వెనుక దేవుడు వారికి అనుగ్రహించవలసినటువంటి మేలులన్నీ సమృద్ధిగా వారికి ఇచ్చి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంగతి ఏ ఒక్కరు కూడా మరొకటి కొన్ని సమయాల్లో మన మంచి మనకి కీడుగా మారిపోవచ్చు. మన ద్వారా మేలు పొందిన వారే సేపాల్లాగా తయారవ్వచ్చు. మా ఊళ్ళో ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఆ యొక్క కీడును నీ పట్ల మేలుగా మార్చుటకైనా సముద్రమైన సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి కీడు వెనుక మేలు దాగి ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట కూడా పాడారు దాని మీద. పాటల పుస్తకంలో 232 పాట ఉంటుంది. పల్లవులో ఇది ఉంటుంది 232. అమ్మా పాటల పుస్తకం ఎవరు తేలేదా? రైట్. హల్లెలూయా. నీ కంటి నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాకు భయము లేదయ్యా. నీ కంటి నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా. మెలుకొలచే అన్ని జరిగించు యేసయ్యా, నీవెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. అన్ని జరిగించు యేసయ్యా, నీవెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవు ఉంటే నాకు ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. మేలు కొరకే ఏదో సేబాకు తెలియనిది, మెఫీబోషెతుకు తెలిసింది ఏంటి తెలుసా? ఆస్తి మీద సేబాకు తిరుగుంది. ఆస్తి మీద అసలు మమకారాన్ని
మనస్సును మెఫీబోషెతు పెట్టలా. తన కుమారులతో సమానంగా చూసుకున్నటువంటి నా తండ్రి స్థానంలో ఉండవలసినటువంటి దావీదు కొండలు పుట్టలు అకారణంగా కారణం లేకుండా ఎక్కుతూ ఉన్నాడు. ఆయన బ్రతికి చక్కగా ఇంటికి వస్తే చాలని చెప్పి స్నానము చేయలేదట, గడ్డము గీయలేదట, కాళ్ళు కడుక్కోలేదు. ఎవరు కృతజ్ఞత కలిగిన వాడు? మెఫీబోషెతు దావీదు పట్ల కృతజ్ఞత కలిగిన వాడు. ఈ రోజు దేవుని యొక్క మాటలు ఆలపిస్తున్నటువంటి నీవు మెఫీబోషెతు వలె దేవుని పట్ల కృతజ్ఞత నీకుంటే ఆయన వదలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాదు, నీవు బ్రతుకున్నంత వరకు కూడా కాదు, నీ యొక్క పద పర్యంతము కూడాను, దేవుడు రాకడ పర్యంతము కూడాను, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడాను ఆయన బిడ్డల్ని ఆయన వదలడు. మరి ముఖ్యంగా కృతజ్ఞత కలిగిన వారి యొక్క బిడ్డలు అస్సలే వదలడు. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలులాగా నీ బిడ్డలు నేను చేయను. ఏమన్నాడు? సౌలులాగా నీ బిడ్డలు నేను చేయను. నీ తదుపరి యుద్ధము నీ యొక్క సింహాసనం మీద నీ బిడ్డలు ఉండగా వాడు ఒకవేళ తప్పు చేస్తే నేను దండిస్తాను, కానీ సింహాసనం మాత్రం నీ తదుపరి యుద్ధం నీ బిడ్డలకు పదిలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంతకంటే ఏం కావాలి? దావీదు తదుపరి యుద్ధం కూడాను సింహాసనం ఏంటదా పదిలో ఎవరికి? వారి బిడ్డలకు. దావీదు తరువాత తన సింహాసనం ఎక్కినటువంటి సొలొమోను తప్పులు చేశాడు, దండించాడు, శిక్ష విధించాడు. అనేక మంది భార్యలు ఉండటం ద్వారా మనస్సును మార్చి దేవతల వైపు ఆయన నడిపించినప్పుడు శిక్ష విధించాడు. రాజ్యము రెండుగా చేశాడు, కానీ ఒకటి మాత్రం ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైనటువంటి హక్కును ఇచ్చాడు. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడిందే లేదా? నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకుంటే యేసయ్యనే పట్టుకోవాలన్న ఆలోచన నీకు ఇప్పటికే వచ్చిన. ఎందుకు తెలుసా? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేస్తున్నది భూమి మీద ఏ నరుడు కూడా చెయ్యలేడు, చెయ్యజాలడు, చేప. కనుక ఆ సంగతులు ఎరిగితే దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా వదలనే వదల. అనారోగ్యం వచ్చినప్పుడు అందరూ ఏడుస్తారు, నేను ఏడుస్తాను, నువ్వు ఏడుస్తావు. నువ్వా సహాయము చెయ్యని అందరూ కూడా ప్రాధేయపడతారు, విజ్ఞాపన చేస్తారు, విన్నపం చేస్తారు. ప్రార్థన మానరు. అది కాదు కృతజ్ఞత. బాధ కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను ఆ ప్రార్థన చేయడము కామన్, అది సాధారణమైనది. కానీ సుఖము కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు చేసినటువంటి ప్రార్థన, సుఖము కలిగినప్పుడు నువ్వు చేయగలిగితే నీ తదుపర్యంతము నీ తరతరాలు కూడాను దేవుడు తన ఆశీర్వాదాన్ని ఆపడే నన్ను గట్టిగా చూచాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా ఈ సంగతిని ఎప్పుడైతే గుండెల్లో పెట్టుకోగలుగుతావో దేవుడు నీ గొప్ప సహాయం చేసి ముందుకి నడిపిస్తాడనే సంగతి నువ్వు మరువకూడదు. మరువకుండా నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగటానికి నువ్వు ఇష్టపడతావో దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడే ముందుకి సాగటం సహాయం చేస్తాడు. దావీదుకు రాజు అయిన తర్వాత అన్ని మర్చిపోవచ్చు. మనుషులుగా సర్వసాధారణ మనుషులు కొన్నటువంటి బలహీనం ఏంటంటే, బాగా సెటిల్ అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత, అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత అందరినీ మర్చిపోతారు. కామన్గా ఎవరో కష్టాలు అందుకే దేవుడు ఎందుకు పెడతారు తెలుసా?
కష్టాలు మనుషులకు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? తలలో ఒకండి, మనకి ఇష్టం లేదే నోరు తెరవాలి. కష్టాలు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? తెలిస్తే తెలిసిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అలా చూడకండి బొమ్మల. ఏంటా కష్టాలు ఎందుకు? మేలు వరకు మునుపుడు కంటే మించినటువంటి మేలు నువ్వు పొందాలని అనేక సార్లు చెప్పాను. 1వ తరగతి చదువుతున్న పిల్లలు 2వ తరగతికి వెళ్ళాలంటే పరీక్ష ప్రతి సంవత్సరం రాయాలా లేదా? రాయాలా ఉందా? నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ప్రతి సంవత్సరం కూడా నీకు, నాకు, మనందరికీ కూడా శోధన అవసరం, పరిశోధన అవసరం. అది ఎందుకంటే పాత దాన్ని నువ్వు నమలు వేసుకోవడానికి. నువ్వు పాత స్థితిలో ప్రభువుని ఎరిగినప్పుడు నీ స్థితి ఏంటి, కొన్ని సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏంటనేది నువ్వు ఎప్పుడైతే నమలు వేసుకోగలుగుతావో ప్రజెంట్ నీకున్నటువంటి కష్టాలను నువ్వు లక్ష్యం పెట్టవు. ఎందుకన్నా? ఎందుకు? పాపలే తప్పించినటువంటి దేవుడు ఇప్పుడు కొత్త అగ్ని తప్పిస్తాడా లేదా? తప్పిస్తాడు. ఆ నమ్మకం నీకుంటే చాలు. అలా ఆ నమ్మకం నీకుంటే చాలు. ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినప్పుడే నువ్వు కృంగిపోతా. ఆ నమ్మకం నీకుంటే ఈ యొక్క శోధనలు, బాధలు, ఇబ్బందులు ఏమీ చేయనచ్చి ఇవన్నీ కూడా నీ మేలు కొరకే, ఈ కీళ్ళని నువ్వు ఇంకా స్టెప్ ఎక్కడానికి ఆ నమ్మకం నీకుండి ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తూ ముందుకు సాగుతావో ఇవన్నీ నీకు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. బిలాము గురించి దేవుడు ఒక మాట అంటాడు, ఏంటి తెలుసా? ఆయన శపించిన శాపాన్ని దేవుడు దేనిగా మార్చాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. అమాలేకుడు రాజు అయినటువంటి బాలాకు ఒక నమ్మకం ఉంది. బిలాము ఏం చెప్తే అది జరుగుతుంది. ప్రభు నన్నుడు కాదు, ప్రభువును నన్నుడు కాదు, ప్రభుత్వమైనటువంటి బిలాము ఏం చెప్తే అది జరుగుతుంది. నన్ను నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, నువ్వు మాత్రం ఆయన కళతో, ఆయన పేరుతో ఆయన కళ్ళు పూసుకోమని చెబుతున్నాడు. ఇశ్రాయేలు నువ్వేం చేయాలి? శపించు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను ఆశీర్వదించిన వాళ్ళని శపించడము భూమి మీద ఎవరు తరమో కానీ ప్రతి ఒక్కరి ప్రార్థన కింద ఆ బర్త్డే చేసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ నాన్నగారు చెప్తుంది, మా నాన్నగారికి మా బంధువు ఒకరికి, ఇప్పుడు పల్లెటూరులోనే కాదు టౌన్లో కూడా చెరుపులు పెంచేవాడు ఎక్కువ మంది ఉన్నారు. మరి నేను ఒక మాట నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం పెట్టి తెలుసా? చెడుపు పెడితే మనుషులు నీవు పాడవడానికి చెడుపు పెడితే అది అమలు జరుగుతుందని నువ్వు భయపడినప్పుడు నువ్వు నమ్మినటువంటి దేవుడు కీర్తి తొలగించలేదా, తొలగిస్తాడా అనే నమ్మకం నీకు ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలి. నా దేవుడు కీడును మేలుగా మార్చగలడు. ఎవరైనా నేను పాడవడానికి, లేక నా బిడ్డలు పాడవడానికి, లేక నా కుటుంబం పాడవడానికి ఎవరైనా చెడు పెట్టారని నువ్వు అనుమానించినప్పుడు నువ్వు నమ్మినటువంటి దేవుడి మీద ఆ భారం వేసి కన్నీరు కాల్చడానికి నువ్వు ప్రయత్నమో చేయాలి. అది 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పి నీకు నువ్వు చిన్నపుచ్చుకోవడం ప్రయత్నం చేయకూడదు. నీ విలువల్ని అప్పుడే నువ్వు ప్రదర్శించడానికి, నీ విలువలు కనుపరచడానికి నువ్వు ప్రయత్నమో చేయాలి. మన పాస్టర్ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, 9వ తరగతి చదువుతుంది అమ్మాయి. దెయ్యం బట్టి 3 రోజులు భోజనం మానేసి, జాగ్రత్తగా ఎన్నో తరగతి చదువుతుంది? 9. 3 రోజుల నుండి భోజనం మానేస్తే
ఆ ఇంటికి పాస్టర్ గారిని పిలిస్తే ఆయనకు ఒక వ్యాన్ ఉంటే ఆ వ్యాన్ లో 10 మంది వెళ్ళారు. ఎక్కడికి? ఆ ఇంటి. ఈ 10 మందిలో ఈ 9 మంది చేత ఆయన ప్రార్థన చేయించాడు. అది అలాగే ఉంది. 10వ వ్యక్తి ఈయన ప్రార్థన చేశాడు. అదే అలాగే ఉంది. జాగ్రత్తగా వినండి. ఇదేంట్రా బాబు, అందరూ ప్రార్థనలు అయిపోయి కానీ ఈ పిల్లలు పట్టినటువంటి దెయ్యము పోవట్లేదు. ఇది ఇలాగే ఉన్నట్లయితే నా సేవ నేను ఎలా చేయగలననే ఆలోచన పాస్టర్ గారికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇంటి చుట్టూ చూశాడు. అన్ని బొమ్మలు ఉన్నాయి. ఏమన్నా బొమ్మ ఉంటే అమ్మ ఈ యొక్క బొమ్మలు తీసేసినట్లయితే ప్రార్థన ఫలిస్తుంది, బొమ్మలు తీసేయండి అని అంటే, అయితే ఇది ఇలా వదిలియండి. ఆరు ప్రభుత్వం నమ్ముకోలేదు కానీ ప్రార్థన చేసే దెయ్యాలు పోతాయని నమ్మకంతో ఈయన్ని పిలిపించారు. ఫస్ట్ ఇంట్లో బొమ్మలు లేవు, ఆ ఇంటికి వెళ్ళను. ఈ బొమ్మలు వదిలియండి. పక్క గదిలోకి బొమ్మలు తప్పించుకోవాలి. నేను బొమ్మలు చూపెడితే నన్ను పదే వెలిగించింది ఇదే అని చెప్పి అక్కడికి వెళ్ళినా సరే ఇదే పరిస్థితి. అప్పుడు సరేలేమా, మీ పిల్లలకి దెయ్యమో బాగుంటే నేను తీసుకొస్తానని చెప్పి ఆ వ్యాన్లో నా పిల్లని చర్చికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వాళ్ళు చర్చికి కొద్ది దూరంలో ఉంటే చర్చికి తీసుకెళ్ళి చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఆ వ్యాన్ లో తీసుకెళ్తున్నప్పుడు ఈ దెయ్యం పట్టిన పిల్ల పాస్టర్ గారిని కాలుతో దిగుతున్నాం. కళ్ళన్నీ తేలేసి చర్చికి తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన పోలా. ఆయనకు అర్థమైంది ఇది ఒరిజినల్ దెయ్యం కాదు, ఇదే ఒరిజినల్ దెయ్యం కాదు. ఎన్నో అపవిత్రాత్మలు పట్టినవి ప్రార్థన చేస్తే పోయాయి. కానీ పిల్ల వేషం దాన్ని గమనించి చర్చిలో అందరిని వదిలేసి ఆ పిల్లని ఆయన గదికి తీసుకెళ్లి తాళాలు వేసి తనకి అడేసి ప్రార్థన చేసి ముందు ఆ పిల్ల చూస్తుండగానే అట్ల కదా పొయ్యి మీద కాల్చి వేసి బాగా ఎడుపు వచ్చినంత ఇదిగో నువ్వు కానీ పోకపోతే నీకు కాలుస్తానంటే దానికి కూడా భయపడదు. అప్పుడు ఆ ప్రయత్నం విడిచిపెట్టే, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దెయ్యమో ఒరిజినల్ దానికి లేదు, వేషమేస్తుందనే సంగతి ఈయన ఆత్మలో దయించాడు. అప్పుడు ఏం చేశాడంటే షార్పుగా ఉన్నటువంటి కత్తిని తీసి ఇద్దరు చంపాడు. ఈ కత్తితో ఇద్దరు చంపాడు. 3 అని పేరు దగ్గరికి తెచ్చాడు. అప్పుడు ఒప్పుకుంటాను. అప్పుడు నాకు దెయ్యం పట్టలేదు. నేను ఒకడు ప్రేమించాను. ఎవరన్నా 9వ తరగతిలో నేను ఒకరిని ప్రేమించాననే సంగతి మా ఇంట్లో తెలిసి స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు. అందుకు నేను 3 రోజులు